హలో హాయ్ ఈరోజు మనం టేస్టీ తాలికల పాయసం తింటున్నాము చూడండి. అది కూడా వినాయక చవితి రోజే చేస్తారు. దేంతో చేస్తారంటే గోధుమ పిండి పాయసం. గోధుమ పిండి పాయసం అంటారు కదా, అది గోధుమ పిండి తాలికలు చేస్తారు. వినాయక చవితి రోజు చేస్తేనే అది టేస్టీగా ఉంటుంది. ఇది తెలంగాణ ఫేమస్ రెసిపీ. ఇది వినాయకుడికి పెడతారు ప్రసాదం లాగా. గోధుమ పిండి పాయసము చూడండి. తాలికలు మంచిగా తాలికలు తాల్చి పెడతారు. దీంట్లో డ్రై ఫ్రూట్స్ నెయ్యితో చేస్తారు. సూపర్ టేస్ట్ ఉంటుంది. మన గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిని మంచిగా తాలికల్లాగా తాల్చి చేస్తారు. ఇది ఓన్లీ వినాయక చవితి రోజు చేస్తారు. ఆ రోజు చేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇది తెలంగాణ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేసి తినండి. గోధుమ పిండి పాయసం తెలంగాణ రెసిపీ సూపర్ టేస్ట్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇందులో కొంచెం పాలు వేసుకొని తినొచ్చు, ఇంకా నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు. ఒక్కసారి మీరు టేస్ట్. తెలంగాణ వాళ్ళ ఇంట్లో అందరి ఇంట్లో వినాయక చవితి రోజు ఈ రెసిపీ ఉంటుంది కంపల్సరీ. ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి, బాగుంటుంది.